హా, ఏంటి మేడం ఏడుస్తున్నావు? ఆ? మేము ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే ఈరోజు మా బామర్ది పప్పు అన్నాలు అయిపోయినాయి కదా, తర్వాత ఇంకా రేపు 2 రోజులు అయితే పెళ్ళి. అందుకు సంబంధించిన ప్రధాన సరుకులు అంటే పతన సరుకులు, తర్వాత భోజన సరుకులు, తర్వాత వచ్చేసి పెళ్లి బట్టలు ఇవన్నీ తీసుకోవాలని చెప్పేసి చిలుకూరుపేట దగ్గరలో ఉన్నమాట. ఇంకా కొంత సమయంలో బయలుదేరాలి. కొంచెం అమౌంట్ కోసం వేరే వాళ్ళు రావాలి, దానికోసం చెప్పేసి చెట్టు కింద కూర్చున్నాం. ఈ ఎండ మాత్రం రేగిపోతా ఉంది. తర్వాత వచ్చేసి మరి నా భార్య ఎందుకు అరగంట పెట్టి అని ఎడుతూ ఉంటుంది. అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నా? ఏమైందిరా? దేనికి ఎడుతున్నా? మా అత్త గుర్తొచ్చిందేమో అంతేనా? అత్త గుర్తొచ్చిందా? చెప్తేనే ఇక తిరిగేది బాధ. చెప్పు. షాపింగ్ చేయబోతున్నాం, తమ్ముడు పెళ్లి చేయబోతున్నావు, ఇంకేంది? ఏం కావాలి నీకు? బిర్యానీ కావాలా? ఏం కావాలి చెప్పు మరి. ఏం కావాలి చెప్పు. ఏ మాట్లాడు అంటే అర్థమైంది. కుక్కలకు కూడా అర్థం కాదు ఆడం చూడు. ఏం కావాలి చెప్పు. బిర్యానీ ఇప్పిస్తా సాయంత్రానికి, పోయేటప్పుడు తీసుకోవాలి. షాపింగ్ కాకముందు బిర్యానీ ఏంటి? నవ్వుతారు ఎవరన్నా. ఏం కావాలి చెప్పు మరి. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పురా ఫస్ట్. చెప్పు, నీ మనసులో ఉన్నది కక్కు. నువ్వు చెప్పు తొందరగా చెప్పుమా. సరే వాళ్ళకి కాదు నాకు చెప్పు, ఏమైంది చెప్పమన్నా. చెప్పు. నా బాధ నాకే తెలుసు. నీ బాధ ఏందో నాకు చెప్పు. వీడియోలో తీ మాకు. నువ్వు చెప్పు ఫస్ట్. అది చూసారా ఎంత కోపం చూసిందో? చెప్పమని చెప్పలేదు కానీ ఇప్పుడు దాన్ని బదిలాడితే కోపం అవుతుంది. చెప్పుమా ప్లీజ్, చెప్పురా. దేనికి అర్థం ఉండాలి కదా, చెప్పురా. రే చెప్పు, ఏమైంది? ప్రశాంతంగా ఉన్నాయి బాబా. చెవులు చెప్పు. చెప్పు మరి, చెప్పుమా. ఏం కావాలి? అత్తమ్మ గురించి అండి. మా అత్తగారు రీసెంట్గా 3 months అవుతుంది చనిపోయి. మా అత్తగారు ఉద్దేశాన్ని ఏడుస్తూ ఉంది. పోయిన వాళ్ళు తిరిగి రారు. అత్తను తలుచుకొని ఇంకా చేసుకుంటున్నాం దేవులా ఎలాగొట్ట. మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే ఇంకేం కావాలి? అవును, అత్తమ్మ గుర్తుగా ఏమైనా తీసుకోవా? అప్పుడేమో ఒకటి చేపిద్దాం మళ్ళీ ఫోటో. చీర ఏం పెట్టరా ఈ ఫోటో ముందు అలాగే? సరే అడగాగలేపా, తీసుకుందాపా, ఇంక బయలుదేరుతాం మరి. సరే అండి, పెళ్లి షాపింగ్ ఎలా ఉండబోతుందో చూపిస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో. నవ్వు ఇంకా ఎప్పుడన్నా నవ్వు.